అఖిల జగన్మాతో మా తమసా తాపేన చాకులానస్మాన్ అనుగృహ్ణాత్వనుకంపా సుధార్ద్రయా హసిత చంద్రికయా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. కావ్యకంఠ గణపతిముని ఉమాసహస్రంలో ప్రథమ శతకంలో మొదటి స్తబకము. స్తబకము అంటే గుత్తి అని అర్థం. ఈ శ్లోకములన్నీ పువ్వుల్లా ఉంటే ఈ స్తబకమంతా పూల గుత్తిలా ఉంది. ఆ గుత్తిని పూర్తి చేస్తూ చివరి శ్లోకం చెప్తున్నారు. ఏత సామార్యాణం జానం తశాస్త్ర సమ్మతం భావం జానీయుర్భవమహిషీం భువనానాం అంబికాం దేవీం. ఏతాసాం ఆర్యాణం. ఈ ఆర్యావృత్తముల ద్వారా అంటే ఈ ఛందస్సు పేరు ఆర్యా ఛందస్సు. ఈ ఆర్య అనే ఛందస్సు చాలా విశేషమైనది. ఇది పరాశక్తిని సూర్యభగవాన్ని స్తుతించడంలో వాడుతూ ఉంటారు. ఒక్కొక్క ఛందస్సుకి ఒక్కొక్క మంత్రశక్తి ఉంటుంది. ఈ ఆర్యా ఛందస్సు కూడా వేద ఛందస్సుల నుంచే ఉద్భవించింది అని మహాత్ములు రుజువు చేశారు. ఈ ఆర్యా ఛందస్సులు కానీ స్తుతి చేస్తే అమ్మవారి శక్తి మరింత గొప్పగా ఆవిష్కరింపబడుతుంది. అందుకే మూక కవి మూక పంచశతిలో మొట్టమొదటి ఆర్యా శతకమని 100 పద్యాలు ఆర్యా ఛందస్సులు రచించారు. ఇక మహానుభావుడు దూర్వాస మహర్షి ఆర్యా ద్విశతి అనే పేరుతో 200 శ్లోకాలు మణిద్వీప వర్ణన చేశారు, శ్రీమన్నగర వర్ణన. అటువంటి ఆర్యా ఛందస్సులోనే ఉమాశాస్త్రం కూడా ప్రారంభమైంది. మొదటి 100 పద్యాలు. ఇది తెలుసుకోవాల్సిన మరొక విశేషం. అందుకే ఏతాసాం ఆర్యాణం జానంతః శాస్త్రసమ్మతం భావం. ఈ ఆర్యావృత్తముల ద్వారా శాస్త్రసమ్మతమైనటువంటి భావాన్ని తెలియజేయడం జరిగింది. ఈ శాస్త్రసమ్మత భావం ఎవరు తెలుసుకుంటున్నారో వాళ్ళకు ఒక విషయం అర్థమవుతుంది. భవమహిషీం భువనానాం అంబికాం దేవీం. భవమహిషీం అంటే శివుని పట్టపురాణి అయినటువంటి ఉమాదేవి సకల జగత్తులకి కారణమైనటువంటి అంబిక అని దీని ద్వారా స్పష్టమవుతుంది. ఈ ఆర్యా ఛందస్సుల్లో చెప్పబడ్డ ఈ శ్లోకముల ద్వారా చెప్పబడుతున్నది. ఇలా ప్రథమ శతకంలో ప్రథమ స్తబకంలో 25 శ్లోకములు మొత్తం ఆర్యావృత్తములో వర్ణించబడుతున్నాయి. ఇక్కడ అమ్మవారి పేరులో అంబికా దేవి అని 2 మాటలు ఉన్నాయి. ఈ 2 అమ్మవారి నామాల్లో మరొక విశేషమైన నామములు. దేవి అనేది అమ్మవారికి శాస్త్రసిద్ధమైనటువంటి శబ్దం. స్వయం ప్రకాశ స్వరూపిణి అని ప్రధానమైన అర్థం. అదేవిధంగా అంబిక అంటే సకల జగత్తుకి కారణమైన మాతృమూర్తి, జగన్మాత అని అర్థం. అందుకే అమ్మవారికి అంబిక అనే సంస్కృతంలో విశేషంగా చెప్తూ ఉంటారు. ఉపాసనలో కూడా అంబికా ఆరాధన అనేది ప్రత్యేకత. అందుకే శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అనే లలితా సహస్రనామ స్తోత్రం పూర్తి చేస్తున్నది. అందుకే అంబికాం దేవీం అని పూర్తి చేస్తూ ద్వితీయ స్తబకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ స్తబకంలో కూడా మొదటి శ్లోకము అమ్మవారి చిరునవ్వు మీద వర్ణించారు. ప్రతి స్తబకము యొక్క మొదటి శ్లోకము జగన్మాత యొక్క మందహాసాన్ని వర్ణిస్తున్నారు అనే విషయాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. చిరునవ్వుని వర్ణించితే చాలు. చిరునవ్వు ఒక ఆనందానికి, ఆదరత్వానికి సంకేతం. అమ్మవారు ఆదరణగా, కరుణగా మనల్ని చూస్తున్నారని సుముఖ భావాన్ని చిరునవ్వు వ్యక్తం చేస్తుంది. ఇలా ప్రతి స్తబకానికి చిరునవ్వు చెప్పడంతో అమ్మవారు మన వైపు ఆ నవ్వుతో చూస్తూ కరుణిస్తున్నారన్న భావం కలుగుతుంది. ఆ నవ్వుని ధ్యానిస్తే చాలు మనలో ఉన్న తమసాతాపేన చాకులానస్మాన్ అని చెప్పినట్లుగా తమస్సుతో తాపముతో ఆకుల పడుతున్న అంటే కలత పడుతున్న మనల్ని ఆ అమృతమైన దయతో కూడిన చిరునవ్వు ఆనందింపజేయుగాక అనే భావాన్ని వ్యక్తం చేశారు మొదటి స్తబకంలో. ఇప్పుడు 2వ స్తబకంలో మరొక అద్భుతమైన భావాన్ని చెప్తున్నారు. ఈ శ్లోకములన్నీ కూడా మంత్రగర్భితములు. ఈ శ్లోకంలో భావాన్ని, ఆకాంక్షను మనం తెలుసుకుంటే చాలు, అది మనకు ఫలంగా లభిస్తున్నది. సహాదరేణ యో వలక్ష పారిజాతమాలయా గళస్థలీ విభూషయా ధ్వనిం వినైవ భాషతే మహేష పుణ్యయోషితో మనోజ్ఞహాసయేషమే విభూతయే ప్రకల్పతాం విధూతయే చ పాప్మనాం. ఈ స్తబకమంతా కూడా పంచచామరము అనబడే ఛందస్సులో రచించారు. ఈ పంచచామర ఛందస్సే జటా కటాక సంభ్రమ భ్రమన్ లింప నిర్జరి అని శివతాండవ స్తోత్రం కూడా ఈ వృత్తములోనే రచింపబడింది. ఇది పంచచామరము అంటేనే ఒక విస్తరింపబడినటువంటి చామరముగా ఉన్నది అని అర్థం. అందమైన విస్తార లక్షణం కలిగిన ఛందస్సులో అమ్మవారి చిరునవ్వును మొదటి శ్లోకంగా చెప్తున్నారు. సహాదరేణ యో వలక్ష పారిజాతమాలయ. వలక్ష అంటే తెల్లని అని అర్థం. పారిజాతమాల, అమ్మవారు కంఠం నుంచి రకరకాల కుసుమమాలలు
రత్నమాలలు, సువర్ణ రజతమాలలు ధరించున్నారు. ఆ కుసుమమాలల్లో అంటే పూల దండల్లో ఒకటి తెల్లని పారిజాతాల దండ. ఇక్కడ పారిజాతము అంటే కల్పవృక్ష కుసుమము అని అర్థం. అవి కూడా తెల్లగా ఉంటాయని వర్ణించుతోంది పురాణం. ఎందుకంటే కల్పవృక్ష కుసుమాలు ఏ రంగుతో ఉంటాయో మనకు తెలియదు. అవి శాస్త్రముల్లో చెప్పిన వర్ణాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది. అమ్మవారు జగన్మాత కనుక దేవతల ఉద్యానవనాల్లో ఉండే కల్పవృక్ష పూల యొక్క మాలలు అమ్మవారు ధరించున్నారు. ఆ కల్పవృక్ష కుసుమాలు తెల్లగా ఉన్నాయి, అవి పారిజాత మాల. ఆ తెల్లనిటువంటి మాల వేసుకున్నారు, మందహాసం చేస్తున్నారు. మందహాసం కూడా తెల్లగా ఉన్నది. ఇలా రెండు తెలుపు అక్కడ చూపిస్తున్నారు ఇక్కడ. అయితే మందహాసపు తెలుపు, ఈ పారిజాతపు తెలుపు రెండు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే అమ్మవారి యొక్క చిరునవ్వు ఈ పారిజాత మాలతో కబుర్లాడుతోందా అన్నట్టున్నాయట. అంటే రెండూ కలిసి ఒకేసారి కనబడడం ఏంటంటే రెండూ కలిసి కబుర్లు ఆడుకుంటున్నట్టున్నాయి అని చెప్పడం. అయితే కబుర్లు ఆడుకుంటే మాటలు వినబడాలి కదా అంటే ధ్వనిం వినైవ భాషతే అన్నారు ఇక్కడ. చప్పుడు లేకుండా మాట్లాడుకుంటున్నాయి. అలా మాట్లాడుకుంటున్నాయా అనిపిస్తున్నాయి అమ్మవారి యొక్క ఆ చిరునవ్వు, పూలమాల, ఈ రెండూ కూడా. అలాంటి అమ్మవారి యొక్క చిరునవ్వు విభూతయే ప్రకల్పతాం విధూతయే చ పాప్మనాం, మాకు విభూతులు కలిగించడానికై అనుగ్రహించుగాక, పాపములను తొలగించుగాక. ఇక్కడ చిరునవ్వు ధ్యానం వల్ల రెండు ప్రయోజనాలు కనబడుతున్నాయి. ఒకటి, విభూతులు చక్కగా కలుగుట, ప్రకల్పతాం అంటే సమర్థవంతముగా సమగ్రముగా లభించుట. అమ్మవారి చిరునవ్వు మనకి విభూతుల్ని ఇస్తున్నది. విభూతులు అంటే ఐశ్వర్యము అని అర్థం. భూతిర్విభూతిరైశ్వర్యం అని చెప్తున్నది అమరం. అమ్మవారి చిరునవ్వు వల్ల ఐశ్వర్యాలు లభిస్తున్నాయి. రెండవది విధూతయేచ పాప్మనాం, సర్వ పాపములు తొలగుతున్నాయి. ఈ రెండూ చెప్పడం జరిగింది ఇక్కడ. అసలు జీవుడికి కావలసిన ఆ రెండే. దోషాలు తొలగాలి, సంపదలు లభించాలి. సంపదలు అంటే అన్ని రకాలు, ఇంద్రియ పుష్టి, ధనము, ఆహారము, ఆరోగ్యము, చిట్ట చివరికి మోక్షం వరకు అన్ని సంపదలే. జ్ఞానము కూడా సంపద. కనుకని విభూతయే ప్రకల్పతాం అన్నడంలోనే మనకు కావలసినవన్నీ చెప్పారు ఇక్కడ. ఇక మనకు పోవలసినవి ఏమిటి అంటే పాప్మనాం, పాపములు పోవాలి. రెండూ చెప్పించారు ఇక్కడ. పోవలసిన పాపాలు పోవాలంటే అమ్మవారి చిరునవ్వు యొక్క అనుగ్రహం కావాలి. అలాగే రావలసిన సంపదలు రావాలంటే అమ్మవారి యొక్క మందహాసపు కాంతులు మనపై ప్రసరింపబడాలి అని వివరిస్తున్నారు ఇక్కడ. సహాదరేణ యో వలక్ష పారిజాతమాలయ గళస్థలీ విభూషయ. సహా ఆదరేణ, ఆ చిరునవ్వు ఆ పారిజాత మాలతో ఆదరంగా మాట్లాడుతుంది. ఈ పారిజాత మాల గళస్థలీ విభూష, ఆ కంఠము నుంచి వేలాడుతున్నది. అమ్మవారు అన్న మాటని ఇక్కడ ఎంత చక్కటి పదంతో చెప్పారంటే మహేశ పుణ్యయోషిత, మహేశ్వరుని యొక్క పుణ్యస్త్రీ. పుణ్యస్త్రీ అంటే ముత్తైదువ అని అర్థం. మహేశ్వరుని యొక్క ముత్తైదువ అంటే పతివ్రత, శివపతివ్రత, శివుని భార్య, తొలి ముత్తైదువ. అందుకు మహేష పుణ్యయోషిత అంటే శివుని యొక్క పత్ని అని అర్థం. చెప్పడంలో విశేషం ఏంటంటే మహేశ్వరుని యొక్క పుణ్యముల పంటగా లభించిన స్త్రీ అని అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. శివుడి పుణ్యాల పంట అమ్మవారు. ఎంతో పుణ్యం చేస్తే గానీ అమ్మవారు లాంటి భార్య అయ్యవారికి దొరకదు. ఇందులో మరొక విశేషం కూడా ఉన్నది. సంస్కృత భాషలో ఉండేటువంటి రమ్యత ఏంటంటే ఇటువంటి అర్థాన్ని కూడా మరొకటి చెప్పవచ్చు. అదేమిటంటే అమ్మవారి పుణ్యముల ఫలంగా పరమేశ్వరుడు లభించాడు. అందుకే అమ్మవారు తన పుణ్యముల పంటగా మహేశ్వరుని పొందింది. అలాంటి మహేశ్వర పత్ని యొక్క చిరునవ్వు మనల్ని కాపాడుగాక. ఇప్పుడు రెండు రకాల మాటలు వచ్చాయి. శివుని పుణ్యాల పంట అమ్మవారు, అమ్మవారు పుణ్యాల పంట అయ్యవారు. ఇప్పుడు ఇందులో ఏది నిజమంటే రెండూ నిజమే అని చెప్పుకోవాలి. ఇదే నిజ తపఫలాభ్యాం అన్నారు శంకర భగవత్పాల్ వారు శివానంద లహరిలో. ఒకరి తపస్సుకు ఫలంగా ఒకరు లభించారు, అందుకు ఇద్దరికీ సమప్రాధాన్యం. అది ఇందులో చూపిస్తున్న గొప్ప విషయం. అటువంటి ఆ పార్వతీదేవి యొక్క శివుని పత్ని యొక్క చిరునవ్వు మనల్ని అనుగ్రహించుగాక, ఐశ్వర్యములను వసంగుగాక, పాపములను తొలగించుగాక. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.